తారుని యొక్క ప్రబోధం మేరకి మళ్ళీ తిరిగి కిష్కింధకి వెళ్లకుండా అక్కడే స్వయంప్రభా బిలంలోకి మళ్ళీ ప్రవేశించి అక్కడే కాలం గడిపేద్దాం. ఎందుకంటే తిరిగి వెళ్ళినట్లయితే వేళ దాటిపోయింది కనుక సుగ్రీవుడు ఆ వానరులందరినీ కూడా సంహరిస్తాడన్న భయంతో వాళ్ళందరూ మళ్ళీ స్వయం ప్రభాబిలంలోకి ప్రవేశిద్దామని నిర్ణయం చేసుకునేటటువంటి సమయంలో స్వామి హనుమ జోక్యం చేసుకున్నారు. హనుమ ఎక్కడ మాట్లాడినా అత్యద్భుతంగా ఉంటుంది. నేను మీతో మనవి చేశాను అనేక మార్లు, హనుమ జోక్యం చేసుకుని మాట్లాడారు అంటే అది కథని ఎప్పుడూ మలుపు తిప్పుతూ ఉంటుంది. మలుపు తిప్పుతుంది, సాధారణంగా చచ్చిపోయేవాడిని కూడా మళ్ళీ బతికిస్తూ ఉంటుంది. అంటే ఇంకా లోకంలో అన్నిటికన్నా చాలా దారుణమైనటువంటి కష్టం అంటే ఏమిటంటే చచ్చిపోవడమే. అసలు నేను ఇంక శరీరంతో ఉండను, నేను భరించలేను ఈ శోకాన్ని అన్న నిర్ణయం తీసుకున్నాడు అంటే చాలా కష్టంలో ఉన్నాడు అని గుర్తు. అంత కష్టంలో ఉన్నవాడు ఆత్మహత్యకు పూనుకుంటాడు, అది మహాపాతకం, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. కానీ శరీరంతో ఉండి ఇంకా నేను ఆ శోకాన్ని భరించలేను అనుకున్నవాడు, ప్రాణాలని విడిచిపెడదామని సంకల్పం చేసుకున్నవాడు కూడా హనుమ యొక్క అనుగ్రహాన్ని, హనుమ యొక్క మాటల్ని విన్నట్లయితే వెంటనే అతను జీవితం మీద మళ్ళీ ఆసక్తిని పొంది విజయాన్ని సాధిస్తాడు. హనుమ యొక్క స్థితి, హనుమ యొక్క అనుగ్రహం ఎప్పుడూ అలాగే ఉంటుంది. శ్రీరామాయణం ప్రారంభం నుంచి కూడా అంతే. మీరు చూడండి, ఆయన కిష్కింధకాండలో కలిశారు. కిష్కింధకాండలో మొట్టమొదట సుగ్రీవుడు భయపడినప్పుడు కలిసినటువంటి హనుమ వాలి సుగ్రీవుల యొక్క మైత్రికి కారణమయ్యారు. మళ్ళీ సుగ్రీవుడు రాజ్యాన్ని రొమని పొందడానికి హనుమ చేసినటువంటి రాయబారం మధ్యవర్తిత్వమే కారణం. అలా సుగ్రీవుణ్ణి నిలబెట్టారు, అయింది. మళ్ళీ అంగదుడు పొరపాటు చేస్తుంటే మాట్లాడి అంగదుడి యొక్క జీవిత స్థితిని దిద్దుతారు, అవుతుంది. 100 యోజనముల దూరం ఎవ్వరము ఎగరలేం కాబట్టి మళ్ళీ ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ 100 యోజనముల దూరాన్ని ఆయనే సముద్రాన్ని లంఘించి సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెళ్ళి వానరుల యందు విశ్వాసం నిలబెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లి ఉరిపోసుకుని ప్రాణములనే విడిచిపెడదామనుకున్న సందర్భంలో రామకథని చెప్పి ఆవిడ్ని బతికిస్తారు. అక్కడి నుంచి వెళ్ళి చనిపోకుండా ఆపుదామని రావణాసురుడికి ఉపదేశం చేశారు. వినక వాడు నాశనం అయిపోతే ఆయన ఏం చేస్తారు? మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి దక్షిణ సముద్రపు ఉత్తర ఒడ్డుకు వచ్చినటువంటి ఆయన సీతమ్మ తల్లి దర్శనమైంది అన్న క్షేమవార్తని వానరులకు చెప్పి మనం మళ్ళీ బ్రతుకుతాం, ఇప్పుడు ఈ శుభవార్తతో వెళ్తున్నాం కాబట్టి సుగ్రీవుడు మనని చంపడు అన్న విశ్వాసాన్ని వానరుల యందు నింపారు, అయింది. వెళ్ళి సీతమ్మ తల్లి జాడ ఏ దిక్కునా తెలియలేదని బెంగపెట్టుకుని ఉన్న రామచంద్రమూర్తికి దక్షిణ దిక్కున కాంచనలంకలో సీతమ్మ ఉంది అన్న క్షేమవార్త చెప్పి మళ్ళీ రామచంద్రమూర్తి యొక్క ప్రాణములను నిలబెట్టిన వారు హనుమే. మళ్ళీ అక్కడి నుంచి సేతువు కట్టి లంకాపట్టణానికి యుద్ధానికి వెళ్ళిన తరువాత వాళ్ళు రామలక్ష్మణులతో సహా అందరూ కూడా ఇంద్రజిత్ యొక్క అస్త్రము చేత బంధింపబడి పడిపోతే సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఇన్ని కోట్ల మంది వానరుల్ని బతికింపచేసిన వారు హనుమయే. చిట్ట చివరిలో ఇంద్రజిత్తు యొక్క ఉద్ధతిని ఎవరూ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడి విభీషణుడంతటి వాడు ఈ హోమాన్ని కానీ ఇంద్రజిత్ పూర్తి చేస్తే ఇంకా ఎవ్వరూ నిగ్రహించలేరు అన్నప్పుడు ఇంద్రజిత్ హోమం పూర్తి చేయకుండా బయటికి వచ్చేటట్టు చేసి ఇంద్రజిత్ మరణానికి కారణమై రాముని యొక్క సైన్యం అంతా రక్షింపబడడానికి హేతువైన వారు హనుమే. 14 ఏళ్ళు పూర్తయిపోతే ప్రాయోపవేశం చేసేస్తాడు భరతుడు. అందుకని నేను భారద్వాజాశ్రమంలో ఉండి వస్తాను, నువ్వు వెళ్ళి భరతుడికి క్షేమవార్త చెప్పు అంటే 14 ఏళ్ళు పూర్తయిపోయిన కారణం చేత ప్రాయోపవేశం చెయ్యడానికి సిద్ధపడుతున్నటువంటి భరతునికి రామచంద్రమూర్తి యొక్క పునరాగమన వార్తని క్షేమవార్తని చెప్పి భరతుని యొక్క ప్రాణములు నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమయే. మీరు శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రాణములు ఉంటాయి. అంటే చచ్చిపోయే వాళ్ళని ఒకళ్ళని కాదు 100 మందిని కాదు 1000 మందిని కాదు కోట్ల మందిని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడూ ఆర్తత్రాణ పరాయణుడై రక్షించినటువంటి మహానుభావుడు హనుమ. ఆ హనుమ యొక్క వైభవానికి తెర తీస్తుంది కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి భాగం. ప్రత్యేకించి
ఆయన వైభవం ఎంత గొప్పదో ఆవిష్కరిస్తుంది. కాబట్టి ఇప్పుడు అంగదుడు ఆ స్వయం ప్రభాబిలంలోకి మళ్ళీ ప్రవేశిద్దామని నిర్ణయం చేసుకునేటటువంటి సమయంలో హనుమ మాట్లాడుతున్నారు. హనుమ మాట్లాడడం అంటే ఏదో మాట్లాడడం కింద ఉండదు. బాగా పూర్వాపర విచారణ చేసుకుని ముందు తన మనసులో ఒక స్థిర నిర్ణయం ఉంటుంది, ఇలా చేద్దాము అని. ఇలా చేద్దాము అని ఆయన ఏమనుకున్నారో దాన్నే మాట్లాడతారు. ఆ మాట్లాడేటప్పుడు ఎంత అందంగా ఉంటుందో తెలుసా అండి. అవతల వారికి ఆ వాదనని ఖండించి మాట్లాడడం కష్టం. అలాగని కేవలం వాదన పటిమ కొంతమంది ఎందు ఉంటుంది. జ్ఞాన కలునిలోని శరదయువోలే అంటారు పోతన గారు. ఒక పెంకి వాదన, ఏదో మొండితనంగా ఇంకా తను చెప్పిందే జరగాలన్నట్లుగా మాట్లాడతారు. అలా ఉండదు. బుద్ధిమతాం వరిష్టం. ఆయన మాట్లాడితే అవతల వారి యొక్క ప్రయోజనాన్ని సిద్ధింప చేయడానికి మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచించారు, సామముతో మాట్లాడడానికి అంగదుడు యువరాజు, కుదరదు. ఇంకిప్పుడు దానము చేయడానికి ఆయన యువరాజు, దానంతో ఏం మాట్లాడతారు? దండోపాయము కుదరదు. కాబట్టి ఇంకున్నది భేదము. అంటే ఇప్పుడు అంగదుడు కానీ ఇటువంటి నిర్ణయం తీసుకుని సుగ్రీవుని యొక్క కార్యం మీద, రామకార్యం మీద ముందుకి వెళ్ళడం మానేసి సుగ్రీవుడు చంపుతాడన్న భయంతో స్వయంప్రభా బిలంలోకి వెళ్ళిపోతే, దక్షిణ దిక్కుకి సుగ్రీవుడు ఏ నమ్మకం పెట్టుకుని ఇంతమంది యోధుల్ని పంపాడో ఆ నమ్మకం అంతా వమ్మైపోయి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం అనేటటువంటి విషయంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉండదు. వీళ్ళు భయంతో చచ్చిపోతున్నారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకిక్కడి నుంచి మీకేం కనపడుతుందంటే, దక్షిణ దిక్కుకు వెళ్ళిన ఇన్ని వేల మంది వానరులు మరణిస్తున్నారు. దేనివల్ల మరణిస్తున్నారు? భయం చేత మరణిస్తున్నారు తప్ప వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్యం లేక వాళ్ళు మరణించట్లేదు, భయానికి చచ్చిపోతున్నారు. దేనికి భయం? వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, ముందుకు వెడితే సీతమ్మ కనపట్టలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మానసికంగా చచ్చిపోయారు. వాళ్ళ యందు ఉత్సాహం చచ్చిపోయింది. కాబట్టి ఇక ముందుకు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెడతామన్న ఆశ లేదు, వెనక్కి వెళ్ళి బ్రతుకుతామన్న ఆశ లేదు. కాబట్టి వెనక్కి వెళ్ళి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోయే కన్నా ఇక్కడే చచ్చిపోదామని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు తప్ప వాళ్ళు ఒక కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు. ఇంకా వాళ్ళు అన్వేషించవలసినటువంటి ప్రాంతాలు ఉండిపోయాయి సుగ్రీవుడు చెప్పిన జాబితాలో. ఆయన దక్షిణ దిక్కున పితృలోకం వరకు చెప్పాడు, మీరు అక్కడ వరకు వెళ్ళవలసి ఉంటుందని. ఏది వెళ్ళారా? వాళ్ళు ఇంకా స్వయం ప్రభాబిలం దగ్గర ఉన్నారు. మరి ఆ మాత్రానికే వాళ్ళు భయపడిపోయి ఇంకా ప్రాణాలే పోతాయి, సీతమ్మ కనపడదు అని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే రాజు పెట్టుకున్న నమ్మకం ఏమైనట్లు? ఇది గమనించిన వారు ఒక్క హనుమయే. కానీ ఇప్పుడు వెళదామంటే వచ్చే స్థితిలో వీళ్ళు లేరు. కాబట్టి అంగద, నువ్వు చేసుకున్న నిర్ణయం తప్పు, వీళ్ళందరూ నిన్ను అనుసరించరు అని ఉన్న వానరుల మధ్య భేదాభిప్రాయాన్ని కల్పించాలి. అందరూ ఒక మాట మీద లేకుండా చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఆయన భేదం వాళ్ళ మధ్య ఏర్పడేటట్టుగా తన వాక్కుని సునిశిత ప్రజ్ఞతో ప్రయోగిస్తున్నారు. సచతుర్నాం ఉపాయానాం తృతీయం ఉపవర్ణయన్ భేదయామాస తాన్ సర్వాన్ వానరాన్ వాక్య సంపద. వాక్య సంపద చేత మాట్లాడడం ఒక పెద్ద సంపద. ఎందుచేతనంటే మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. మాటల చేతనే దేవతలు గౌరవించి వరాలిస్తారు. మాట బాగున్నవాడికి లోకమంతా మిత్రుడే, మాట బాగుండని వాడికి లోకమంతా శత్రుడే. వాడు ఎంత మంచివాడైనా కానివ్వండి, మాట బాగుండదు అనుకోండి, ఎవరు ఆయన్ని పలకరించడానికి, ఆయన్ని పిలవడానికి, 10 మందిలో ఆయన్ని తీసుకొచ్చి ఆయనతో కూడి ఉండడానికి ఇష్టపడరు. ఆయన ఏమీ చెయ్యకపోయినా మంచి మాట మాట్లాడాడు అనుకోండి చాలు, అందరూ హర్షిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన వాక్య సంపదతో భేదమును కల్పించి తద్వారా అటు రాచకార్యము ఇటు సుగ్రీవుడు అంగదుడు చెయ్యవలసిన కర్తవ్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఆయన బోధ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం అస్థిర చిత్తాహి కపయో హరిపుంగవ నా జ్ఞాప్యం విషహిష్యంతి పుత్రదారాన్ వినాత్వయ. ఎంత గొప్ప విషయాన్ని ఆయన ప్రస్తావనలోకి తీసుకొచ్చారో చూడండి. నిత్యం అస్థిర చిత్తాహి కవయో హరిపుంగవ. ఓ అంగద, నువ్వు వీళ్ళందరినీ నమ్ముతున్నావు స్వయం ప్రభాబిలంలోకి నీతో వస్తారని. వీళ్ళు వానరులు కాబట్టి వీళ్ళు చపల చిత్తులు, వీళ్ళు ఒకలా ఉండరు. వీళ్ళ మనస్సు చాలా తొందరగా కదిలిపోతుంది.
వీళ్ళు సహించలేనటువంటిది ఒకటి వీళ్లలో ఉన్నది అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతావు. నువ్వు ఎంతసేపు ఏం మాట్లాడుతున్నావంటే సుగ్రీవుడు చంపేస్తాడన్న భయంతో ముందుకి వెళ్ళవద్దంటున్నావు. కానీ నీతో నేను ఒక సత్యం మనవి చేస్తున్నాను. పుత్రదారాన్ వినాత్వయ, వీళ్ళ యొక్క బిడ్డల్ని భార్యల్ని విడిచి ఉండలేరు. స్వయం ప్రభాబిలంలోకి వెడితే ఏమవుతుంది? బ్రతికే ఉంటారు. బ్రతికి ఉండడం ప్రధానం కాదు వీళ్ళకి, వీళ్ళు బ్రతికి బరువు అవుతారు. ఎందుకో తెలుసా? వీళ్ళు బ్రతికి ఉంటే వీళ్ళకి ఏం గుర్తొస్తూ ఉంటుందంటే వీళ్ళ భార్యలు వీళ్ళ బిడ్డలు వీళ్ళకి గుర్తొస్తుంటారు. వీళ్ళు అస్తమానం వీళ్ళ భార్యల్ని తలుచుకుని పిల్లల్ని తలుచుకుని అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారో, పాపం మేము ఏమైపోయామో అని బెంగ పెట్టుకుని ఉంటారు. సుగ్రీవుడు వాళ్ళని ఏం చేశాడో ఏమిటో, మేము ఇక్కడ హాయిగా తింటున్నాం, తాగుతున్నాం, పడుకుంటున్నాం, కానీ మేము కనపడక అక్కడ వాళ్ళు ఎంత అల్లాడిపోతున్నారో, ఇలా బతికే కన్నా చచ్చిపోతే గొడవ వదిలిపోతుంది, వెళ్ళి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతే పోయాడని ఒకటే మాట వాళ్ళన్నా సుఖంగా ఉంటారు. అంతేకాని ఇక్కడ మనం బతికుండి ఏమిటి సాధించామని కట్టుకున్నది పిల్లలు అక్కడ ఏమైపోయారో అని వీళ్ళందరూ మాట్లాడడం మొదలెడతారు. బతికుండి నీ వెనక ఉండి వీళ్ళందరూ ఇలా మాట్లాడడం మొదలు పెడితే అది నీ నాయకత్వానికి కళంకం అవుతుంది. వీళ్ళకి నీ మీద నమ్మకం సడలిపోతుంది. తీసుకొచ్చి మమ్మల్ని స్వయం ప్రభాబిలంలో పెట్టాడు, ఈ చావేదో ముందుకెళ్ళి సీతమ్మని వెతుకుతూ చచ్చిపోయినా కూడా వదిలిపోయేది, రాచకార్యం చేశామన్న మర్యాదన్నా దక్కేది, ఇక్కడెందుకు ఉండిపోయాం అంటారు. ఈ మాటలు ఆయన అంటారా? అనరు. ఎంత చక్కగా అన్నారంటే నిత్యం స్థిర చిత్తాహి అన్నారంతే. వీళ్ళు చెంచల మనస్కులు. వీళ్ళ మనస్సు ఇవాళ అంటుంది, స్వయం ప్రభాబిలంలోకి వస్తారు, ఆ తర్వాత కదిలిపోతారు. వీళ్ళు ఒక మాటకి కట్టుబడి ఉండలేరు. మనస్సు యొక్క అసలు మనసుకే చాలా చాంచల్యం. అందున తొందరగా అది ప్రతిపాదించేటటువంటి విషయములకు వశుడైపోయేటటువంటి స్థితి అవతలవాడికి ఉంటే, అంటే ఎన్నడూ మనసు చెప్పిన దానికి ఎదురు తిరిగి నువ్వు ఇలా చెప్తున్నావు ఏమిటనగా అని అడగగలిగిన ప్రజ్ఞ వాడికి లేదనుకోండి. మనసు చెప్పింది వినడం ఒకటే ఆయనకి తెలుసు, అంతే. అటువంటి వాడు నీ వెనక ఉండి ఏం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు ఏమైంది? వానరుల మీద నమ్మకం అంగదుడికి సడలింది, అంగదుడి మీద నమ్మకం వానరులకి సడలింది. నిజమే ఇలా అంటున్నాడు కానీ లోపలికి తీసుకెళ్ళి బతకండి అని చెప్పి మనకు అన్నం పెట్టి శుభ్రంగా స్వయం ప్రభాబిలంలో తేనె దొరుకుతోంది, పళ్ళు దొరుకుతున్నాయి, తినండి, తాగండి, వ్యాయామం చేయండి అంటే దేనికి మనం బతికుండి? భార్య పిల్లలు కనపడినప్పుడు నిజమే ఏమిటి అలా అంటాడేమిటి అంగదుడని వానరులకి, వానరులు నిజమే నేను నమ్మడానికి వీల్లేదని అంగదుడికి, ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చిందా లేదా? ఒక్క మాటతో భేదాన్ని ప్రయోగించారంటే వీళ్ళందరూ ఒక మాట మీద ఉండకుండా ఉండేటట్టు చెయ్యగలిగారంటే ఇప్పుడు ఇది కాదులేండి ఇంకో ప్రతిపాదన ఏదైనా పరిశీలిద్దాం అనేటట్టు చేస్తున్నారన్నమాట. ఇది ఆయన ప్రజ్ఞ. ఆంతరమునందేమిటి? ఎందుకు ఈ భేదం కల్పించడం? వాళ్ళందరి చేత ఒక మంచి పని చేయించడం. ఏమిటా మంచి పని? రామకార్యం మీద ముందుకు వెళ్ళగలిగిన ప్రజ్ఞ వాళ్ళ యందు అంకురింప చెయ్యడం. అలా జరుగుతుందా లేదా అది పక్క పెట్టండి, కానీ ఆయన హృదయం అది. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారు విగృహ్యాసన మాప్యాహు దుర్బలేన బలీయస ఆత్మరక్షాకరస్తస్మాత్ నా విగృహ్మీత దుర్బల. ఈ శ్లోకం నాకైతే అనిపిస్తుంది ప్రత్యేకించి దీన్ని ఎవరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే, చదువుకునే రోజుల వరకు బాగుంటుంది కానీ చదువుకున్న తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళడం అనేటటువంటిది ఒకటి ప్రారంభం అవుతుంది. నేను నా స్వానుభవంలో నేను గమనించింది ఏంటంటే, ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పటికీ చాలా ఉత్సాహంగాను వేడి నిత్తురు ఉరకలు వేస్తూ ఉంటుంది. మంచి యవ్వనంలో కదండి చేరుతారు. అందులో ఎవరో ఉంటారు సాధారణంగా ఏం చేస్తారంటే, మన అధికారి ఎటువంటి వాడండి, ఈయన ఎలా ఉంటారు, పర్వాలేదా, మంచి ఆయనేనా అని ముందు ప్రశ్న వస్తుంది ఎక్కడో ఒక చోట వెయ్యగానే. ఏం పర్వాలేదండి చాలా మంచి ఆయన అంటే మనం ఏం చేసినా చెల్లుతుందన్న భావన వస్తుంది. అమ్మో ఇలాంటి వాడు కాదండోయ్, ఒక గంట ఆలస్యంగా వస్తానన్నా అనుమతించడు. ఒకవేళ నిత్తురు కక్కుతూ ఉంటే అలాగే వచ్చి అటెండెన్స్లో టైంకి సంతకం పెట్టాలి తప్ప ఆయన మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఒప్పుకోడు. అంత నియంత అన్నారనుకోండి, ఆయన మీద భేదభావం వస్తుంది. ఇది అక్కడతో ఊరుకోడు, ఇంకా ఉద్యోగంలో చేరి 2 రోజులు అవుతుంది, అధికారికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడడం మొదలెడతాడు.
మీరు చెప్పింది నిజమేనండి, నేను లోపలికి వెళ్ళినా ఏమన్నారో తెలుసా, ఎంత చులకనగా మాట్లాడారో తెలుసా అంటారు. వీడు లోపలికి చేరేస్తాడు. నిన్నగాక మొన్న చేరాడండి, ఎలా మాట్లాడాడో తెలుసా సార్ అంటాడు. ఇది ఏమవుతుందో తెలుసా అండి, నాకు మరి నా అదృష్టమో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఉద్యోగంలో చేరినటువంటి రోజున నాతో ఒక మహాత్ముడనే నేను అనవలసి ఉంటుంది. నాతో ఒక మిత్రుడు నాకు సలహా ఇచ్చాడు. ఆయన నాకన్నా చాలా సీనియర్ అప్పటికి, ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన అన్నారు, ఏమయ్యా నువ్వు ఇవాళ కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, నేను నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు దీన్ని చాలా జాగ్రత్తగా నువ్వు పదవీ విరమణ చేసే వరకు గుర్తుపెట్టుకో అన్నారు. ఏమిటి అన్నాను. ఎన్నడూ కూడా నీ అధికారి సమర్థతని నువ్వు విచారణ చెయ్యవద్దు. నీకన్నా నీ అధికారి తెలివి తక్కువవాడే కావచ్చు, కానీ ప్రభుత్వం అతన్ని అందులో కూర్చోబెట్టింది, నువ్వు గౌరవం ఇవ్వవలసి ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకో. తప్ప నీ అధికారికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించి ఏదో సాధించుకోగలనని అని అనుకోవద్దు, నీ మనశ్శాంతిని కోల్పోతావు. నువ్వు నీ అధికారిని వ్యతిరేకించి మాట్లాడవలసిన రోజు ఎప్పుడైనా వస్తే బాగా జ్ఞాపకం పెట్టుకో, తోటి వాళ్లతో చెప్పద్దు, నీ అధికారితోనే నువ్వు వ్యతిరేకించి ఇక ఆయన కింద పని చేయకుండా మళ్ళీ వెళ్ళిపోయే ఏర్పాటు చూసుకో. వ్యతిరేకించి అధికారుల దగ్గర ఉండవద్దు. ఎందుకో తెలుసా, ఆయన కాని కోపం పెట్టుకుంటే నీకు చాలా అశాంతి కలుగుతుంది. స్థానబలిమి అది చాలా గొప్ప విషయం. కాబట్టి అధికారుల యందు ఎప్పుడూ వినయంగా ఉండడానికి, ఒక తండ్రి ఒక మాట అంటే ఎంత గౌరవంగా తీసుకుంటావో, ఒక అధికారి ఏదైనా అన్నప్పుడే కానీ మందలించినప్పుడు కానీ అంత సహృదయంతో తీసుకుని ఉండడమే నేర్చుకో. ఇప్పుడు నీకు సంస్థకి అధికారికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు రేపొద్దున్న అధికారివి కావచ్చు, కానీ నీ మీదంటూ ఓ అధికారి ఉంటాడు. అధికారి మీద అధికారి లేకుండా ఉండడం సాధ్యం కాని వ్యవస్థ ఇది. కాబట్టి దీనికి నువ్వు ఇమిడితే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందనేది. నేను ఆ తర్వాత అలా ఉండడం చేతకాక దెబ్బతిన్న కొన్ని వందల మందిని చూశాను. ఏదో ఒక కారణానికి ఆయన నాకన్నా ఏం మునగాడండి అని దెబ్బతిన్న వాళ్ళని ఎందరినో చూశాను. నేను అప్పుడు అనుకున్నాను, ఒరే నాకు అమృతపు చొక్కనే పోశాడు ఆయన ఆ రోజున, చాలా గొప్ప విషయం చెప్పాడు, నిజమే జీవితంలో కొన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి అనుకున్నాను. స్వామి హనుమ ఒక అత్యద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే శ్రీరామాయణం అమృతం అండి, అది ఎప్పటికీ కాలంతో సంబంధం లేదు, ఎప్పటికీ అలాగే అమృతంగానే పనికొస్తుంది. ఆయన అంటున్నారు, నాయన విగృహ్యాసనమాప్యాహు దుర్బలేన బలీయస ఆత్మరక్షాకరస్తస్మాత్ నా విగృహ్మీత దుర్బల. ఎన్నడూ కూడా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకో, బలవంతుడైనటువంటి వాడు బలహీనుడైనటువంటి వాణ్ణి వ్యతిరేకించి ఎక్కడైనా బ్రతకగలడు. బలహీనుడైనటువంటి వాడు బలవంతుడైన వాణ్ణి ఎదిరించి ప్రశాంతంగా బతకలేడు. బాగా గుర్తుపెట్టుకో, ఎంత గొప్ప మాట ప్రారంభం చేశారో చూడండి. నీవు ఏమనుకుని నిర్ణయం చేస్తున్నావు? నేను యువరాజుని, నా దగ్గర వీళ్ళందరూ ఉన్నారు, కాబట్టి ఇప్పుడు నేను ఒక నిర్ణయం చేసి వీళ్ళని బతికించగలనని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకన్నా బలవంతుడు ఇంకోడున్నాడు. నువ్వు వీళ్ళని రక్షిద్దాం, వాళ్ళ నుంచి నిన్ను రక్షించుకుందామనుకున్న నీ ప్రయత్నం వాళ్లతో విభేదించడమే అవుతుంది. సుగ్రీవుడితో విభేదించడం కాదా? రామలక్ష్మణులతో విభేదించడం కాదా? రామలక్ష్మణులతో విభేదించి నువ్వు ఈ 3 లోకాల్లో ఎక్కడ దాక్కున్నా ప్రశాంతంగా ఉండగలవా? చెప్పిన పని చేయకుండా ఉండగలనని అనుకుంటున్నావా? నువ్వు దాక్కో స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళి. ఆయనకి తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు, వెళ్ళి రాలేదు, కొంత దూరం వెళ్ళి స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోయి ఉండిపోయారు. వెనక్కి వస్తే చంపేస్తానని ముందుకి వెళ్ళలేదు, వెనక్కి రాలేదు, వచ్చి కబురు చెప్పలేదు. అంటే రాజదండన తప్పుకునే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. 1 సుగ్రీవుడికి కోపం వస్తుంది. 2 దక్షిణ దిక్కున పూర్తిగా అన్వేషణం చెయ్యకుండానే స్వయం ప్రభాబిలంలో జీవితం కోసం దాక్కున్నాం కాబట్టి. రాముడికి కాదు కోపం వచ్చేది, రామకార్యంలో వైక్లభ్యానికి లక్ష్మణమూర్తికి కోపం వస్తుంది. రాముడికి కోపం వస్తుందని ఆయన అనలేదు. రాముడి యందు దయపాళ్ళు చాలా ఎక్కువ, కానీ రామకార్యానికి భంగం జరిగితే కోపం వచ్చేది లక్ష్మణుడికి. ఎంత సునిశ్చిత ప్రజ్ఞతో అన్నారో చూడండి ఆ మాట. తప్ప రాముడికి కోపం వస్తుందనలేదు, లక్ష్మణుడికి కోపం వస్తుంది. రాముడు కళ్ళనీళ్లు పెట్టుకుంటే చంపేస్తాను సుగ్రీవుడు అన్నది ఎవరు? లక్ష్మణుడు.
చిట్ట చివర ఏమన్నారు, మా అన్నయ్య కళ్ళ నీళ్లు చూడలేక నేను ఇలా మాట్లాడాను, నన్ను క్షమించన్నారు. కాబట్టి రామకార్యాన్ని సగంలో వదిలి స్వయం ప్రభాబిలంలో దాక్కున్నావు అని తెలిస్తే లక్ష్మణుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నిన్ను వెతకక్కర్లేదు. యాం క్షేమాం మన్యసే ధాత్రీం ఏతద్బలమితి శ్రుతం ఏతల్లక్ష్మణ బాణానాం ఈషత్కార్యం విదారణే. ఒక ఆకుల దొప్పని చీల్చేయడం ఎంత తేలికో ఈ స్వయం ప్రభా బిలాన్ని అక్కడ ఉండి సంకల్పం చేసి బాణాలు వేసి చీల్చేయడం లక్ష్మణుడి బాణాలకు అంత తేలిక పని, కష్టపడి కాదు. అక్కడి నుంచి చీల్చేస్తాడు ఈ బిలాన్ని. నువ్వెందుకు పైకి రావో చూస్తానని. అంతటి మహాబలవంతుడితో వైరం పెట్టుకుని బతుకుదాం అనుకుంటున్నావా? ఈశ్వరుడితో వైరం పెట్టుకుని ఎక్కడ బతుకుతారండి? ఈశ్వరుడితో వైరం పెట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ ఉండకూడదు. భగవంతుణ్ణి నిందించి నువ్వేం సాధిస్తావు? భగవన్మార్గమునందు ప్రయాణిస్తూ వైక్లభ్యం వచ్చిన చోట ఆయనకి క్షమార్పణ చెప్తూ బతకడం ఎప్పుడూ మంచి పని. అందుకే ఎప్పుడైనా ఈశ్వరుడి దగ్గరికి వెడితే ఒక విషయాన్ని అడుగుతూ ఉండాలి. దాన్నే మనం వెంకటేశ్వర సుప్రభాతంలో ప్రతిపాదన చేస్తుంటారు. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామేచ్చ యాగచ్చ సేవాం కరోమి సకృచ్ఛేవ యా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అంటారు. ఈశ్వర, ఇంతకాలానికి నేను నీ దర్శనానికి నిన్ను సేవించడానికి కొండ మీదకి వచ్చాను. ఇవాళ నేను సద్బుద్ధితో వచ్చి నీ కొండ ఎక్కి నీకు సేవ చెయ్యాలని వచ్చినటువంటి ఈ క్షణం ఇదిగా మిగిలిపోయి మళ్ళీ ఏడాది తర్వాత ఎప్పుడో వెంకటాచలం రావడం కాదు. ఇవాళ నేను చేసినటువంటి ఈ సేవ ప్రతినిత్యము నే చేయగలిగినటువంటి సేవగా మారుగాక అని మీరు అడగవలసి ఉంటుంది. నిన్న రాముడు ఇదే కదండి చెప్తాడు. ధర్మార్థ సమన్వయం లేని కామప్రవృత్తి చెట్టు కొమ్మ యొక్క చివర పడుకున్న వాడితో సమానం, కింద పడిపోతాడు. అర్ధకామములను ధర్మంతో ముడివేసుకోవాలి, లేకపోతే నీ జీవిత ప్రయోజనమును నువ్వు సాధించలేవు అని రాముడు చెప్పడం వెనకాతల ఉన్న ప్రయోజనం కూడా ఇదే. ఎప్పుడూ కూడా మనిషి దీన్ని మర్చిపోకుండా విభాగం చేసుకుంటూ ఉండాలి. అందుకే నేను నిన్న మీతో మనవి చేశాను, మనుష్య జీవితాన్ని అసలు వేదం అంత గొప్పగా విభాగం చేసేసింది. బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది జీవితాంతం పనికి రావాలి. గృహస్థాశ్రమంలో ఉన్నది సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకోవడానికి ఉండాలి తప్ప అనుభవించేవన్నీ సుఖాలు అనుకోవడానికి గృహస్థాశ్రమం కాదు. ఒక సుఖం అనుభవించారు, చాలా సుఖంగా అనిపించింది, నిజంగా చెప్పిది సుఖమా? ఏది మళ్ళీ అనుభవించి ఇంకో మాట అనుభవించు. నాలుగో మాట ఏముంటుంది? అబ్బా ఏ మళ్ళీ నీ చికాకు, ఇదేం పెద్ద సుఖం అనిపిస్తుంది, మొహం వచ్చేస్తుంది. తినండి ఒకసారి చక్కెర పొంగలి మీకు ఇష్టమని, మళ్ళీ మారు వేయించుకోండి, నాలుగో మాట తింటారా? ఇక తినలేరు. కాంచిక ధియా అంటారు శంకరాచార్యులు వారు. ఇంకో ముద్ద తినాలంటే నిమ్మకాయ ముక్క నోట్లో పెట్టుకోవాలి, లేకపోతే తినలేరు. తప్పు చక్కెర పొంగల్దా మనసుదా? చక్కెర పొంగలిది సుఖం అయితే ఒకటో మాట ఇచ్చిన సుఖం నాలుగో మాట ఎందుకు ఇవ్వలేదు? అంటే సుఖము వస్తువు యందు లేదు, మనసు యందు ఉంది. ఏది సుఖమని కాసేపు అంటుందో దాన్ని దుఃఖం అని తర్వాత అంటుంది. సుఖము దుఃఖము అని పేర్లు మారుస్తూ ఉంటుంది. కా అలాగే ఉంటుంది. మీతో ఒకసారి మనవి చేసా, సు దూ మారుతుంటాయి. అది మనసు యొక్క ప్రజ్ఞ. కాబట్టి సంసారమునందు ఉండేది ఎందుకంటే ఇవన్నీ సుఖాలా అన్నది గమనిస్తూ ఉండాలి. ఇవి కావు సుఖాలు. ఏది సుఖం? రేపు చెప్తాడు ప్రహ్లాదుడు. ఏది ఈశ్వర పాదారవింద సంసేవనము చేత ఆనందం కలుగుతుందో అది సుఖం. ఈశ్వర సేవ వైపుకి మళ్ళీ అది శాశ్వతమైన ఆనందము అని గుర్తెరగడానికి ఇవి తాత్కాలిక సుఖములు, ఇవి నిజమైన సుఖములు కావు అని మీరు తెలుసుకోవడానికి, సుఖం అనుభవించి ఈ సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకుని వైరాగ్యం పొందడానికి మీకు పనికొస్తుంది. వైరాగ్యం అన్న మాట నేను అన్నానని మళ్ళీ ఏముందండి అన్నది అలా ఆ వైరాగ్యం అని మీరు అనుకోకండి. ఎందుకో తెలుసా? మళ్ళీ వైరాగ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కొడుకు దెబ్బలాడాడని కాశీ వెళ్ళే వైరాగ్యం. ఎందుకు వెళ్ళాడు కాశీ అంటే ఆయన ఏం భక్తి బూడిదైపోయి వెళ్ళినవాడు ఏం కాదు. కొడుకు దెబ్బలాడాడని కాశీ పోయాడు వారం రోజులు. ఓ వారం పోయాక మీ అబ్బాయి హాస్పిటల్లో కనబడ్డాడండి, మరి ఎందుకు వచ్చాడో తెలియదు, ఏమిటో కుంటున్నాడు అంటాడు ఎవడో ఒక ఆయన. రిజర్వేషన్ లేకపోయినా వచ్చేస్తాడు మళ్ళీ. అది వైరాగ్యం కాదు, ఇంకో వైరాగ్యం ఉంటుంది. ఆ వైరాగ్యం వచ్చిన వాడు ఎక్కడున్నాడు అన్నది మీకు అనవసరం, ఆయన ఏ బట్ట కట్టుకున్నాడో కూడా మీకు అనవసరం.
ఆయన కాషాయం కట్టుకోవాలని మీరు అనుకుంటున్నారా? ఆయన ఏం కట్టుకోక్కర్లేదు. ఆయన ఎక్కడున్నా వైరాగ్యంతో ఉంటాడు. ఆయన గాలిలా ఉంటాడు. గాలి ఇగో ఈ మల్లెపూల దండ మించి వస్తుంది, సువాసన వస్తుంది. అదో ఆ గాలి ఇలా వస్తూ ఉంటుంది, సువాసన వస్తుంది. అదేం పొంగిపోదు, ఆ గాలి అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత ఏదో అక్కడ కొంచెం అశుద్ధం కనబడుతుంది, దాని మించి వెడుతుంది. అదేం బెంగెట్టుకోదు, వెళ్ళిపోతుంది. దుర్వాసన మనం ముక్కు మూసుకుంటాం, అది అలాగే ఉంటుంది. ఆ గాలే కొంచెం ముందుకెడుతుంది. కుళ్ళిపోయిన కుక్క కళేబరం మీదకి ఎడుతుంది, ఆ వాసనని దాంతో కలుస్తుంది, ఏం బెంగెట్టుకోదు, ముందుకెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తులసి దళాలు పోసి ఉంటాయి, దాని మించి పెడుతుంది. ఇది అశుద్ధమని బెంగెట్టుకోదు, ఇది మల్లెపువ్వు అని పొంగిపోదు. మల్లెపువ్వు మించి వచ్చిందని నువ్వు పొంగిపోయావు, కుక్క కళేబరం మించి వచ్చిందని నువ్వు కుంగిపోయావు. దానికి పొంగు లేదు, కుంగు లేదు. పొంగు లేక కుంగు లేక వస్తున్న సంఘటనలన్నింటికీ సాక్షిగా ఉంటూ తాను లోపల కదలకుండా నిలబడిన వాడెవరో వాడు ఏ బట్ట కట్టినా సన్యాసి. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి అది మొదటే వస్తే బట్ట మార్చుకున్నవాడు అదృష్టవంతుడు. సరే, అది వేరు విషయం. కాబట్టి కానీ నా మనవి ఏమిటంటే, గృహస్థాశ్రమం దేనికి అంటే ఇది తెలుసుకోవడానికి తప్ప ఇక వ్యామోహానికి అర్థం లేకుండా కొడుకు అయిపోయింది, కోడలు వచ్చేసింది, కూతురు అయిపోయింది, అల్లుడు వచ్చేసాడు, మనవలు వచ్చేసారు, ముని మనవలు వచ్చేసారు. ఇంకెంతమంది, ఎన్ని చూస్తావు, ఎన్ని తరాలు చూస్తావు? అలా వస్తారు. అది ప్రజోత్పత్తి. ఇవాళ నువ్వు కూర్చున్నావు పెళ్లిపేటల మీద, రేపు నీ కొడుకు పెళ్లి కొడుకు, ఆ తర్వాత నీ మనవడు పెళ్లి కొడుకు. ఒక్కొక్కడు వస్తాడు, పదవీ విరమణ చేసేస్తాడు, ఇంకోటి ఆ పదవిలోకి వెళ్తుంటాడు కదా. అలా సీటదే, కానీ వ్యక్తులు మారిపోతూ ఉంటారు. ఎన్ని చూస్తావు, ఏమిటి చేస్తావు చూసి? ఇది ఇలా ఉంటుంది లోకం యొక్క పరిణామం. కానీ మారుతున్నవి ఇవన్నీ. ఇవి మారిపోతోంది, ముడతలు పడిపోతోంది. కానీ మారనిది ఒకటి ఉంది, అది లోపల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గమనిస్తూ అలాగే ఉంది, అది మారట్లేదు. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తథా సర్వా స్వవస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమిహిమిత్యం తస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. ఆ లోపలి వస్తువు నువ్వు అన్న సత్యం యొక్క అనుభవంలోకి వచ్చే ప్రయత్నం చెయ్యాలి. దీనికి ఒక స్థితి వచ్చిన తర్వాత సాక్షి మాత్రంగా ఉంటాడు. భార్యతో కలిసి వానప్రస్థంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఇవన్నీ చాలు, ఇచ్చిసేంత తాళం చెవులు. ఇంకా ఎన్నాళ్ళు ఎన్ఎస్సి సర్టిఫికెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇంట్రెస్ట్లు, పెన్షను, ఈ దిక్కుమాలిన గోల ఎన్నాళ్ళు ఉండదు. ఈ శరీరం పడిపోతుంది. ఏదో పెట్టింది కోడలు తిను చాలు, కడుపు నిండిందా లేదా చాలు, పడుకో, అయిపోయింది. ఈశ్వరుడి గురించి ఆలోచన చేస్తుంటాడు, భార్యతో కలిసి ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అసలు అలా కూడా ఉండాలని లేదు. ఇంకా నాకు చాలా వైరాగ్యం వచ్చేసింది అనుకోండి ఆ వ్యక్తికి, ఆయన ఏం చేస్తాడు? బట్ట మార్చేస్తాడు. అంటే ఇక దీనికి ఆకలేస్తే దగ్గొస్తే మందేసినట్టు, దగ్గు వస్తే మందేసుకునేటప్పుడు మందు ఈ రుచి ఉండేది పెట్టండి అని అడగరు కదా, ఏం హోటల్ కాదుగా, డాక్టర్ గారు రాసిన మందు. అలా దీనికి ఆకలేస్తే 4 ఇళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. దున్నపోతులో ఉన్నావు, ఏ పని చేసుకోలేవు అంటే ఓ నవ్వు నవ్వుతాడు. ఏదో కబలం చేతిలో పడింది, అన్నీ కలుపుకుని కడుపు నిండే వరకు తింటాడు, వదిలేస్తాడు. నేను ఒకప్పుడు ఒక మహానుభావుని చూశాను భీమునిపట్నంలో. ఆయన కొండమించి వస్తారండి, ఆయనకు ఆకలేస్తే అన్నారు. నేను ఆయన గురించి ఎదురు చూస్తున్నాను. ఆయన ఆవులు తాగేసి విడిచిపెట్టేసేంత వరకు చూశారు కుడితి కుండలో. వదిలిపెట్టేసిన తర్వాత కింద పిండి మిగిలింది. ఆ పిండి ఆయన కొద్దిగా పుచ్చుకుని అక్కడ మంచినీళ్ళు ఉంటే ఆ నీళ్లు తాగి ఆయన పళ్ళి పైకి వెళ్ళిపోతుంటే అదృష్టవశాత్తు ఆయన ఆ రోజు నాతో మాట్లాడారు, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి మహానుభావులు అంత సాక్షిగా ఉంటారు. ఈ శరీరం గురించి వాళ్ళకి ఏమి పట్టింపు లేని స్థితిలో ఉంటారు. అలా ఉండి ఉండి పడగొట్టేస్తారు, అది పడిపోతుంది. తాను లోపల ఉన్న వస్తువుగా మిగిలిపోతాడు. అది సన్యాసాశ్రమం. ఆ చిట్ట చివరి ఆశ్రమాన్ని పొందడానికి ఇవి గెలిచి వెళ్ళమంటారు. అందుకని బ్రహ్మచర్యంలో పొందినటువంటి జ్ఞానం చిట్ట చివర పండించడానికి పనికొస్తుంది. అప్పుడా తపసా షడ్రిపూన్ జిత్వా భార్యాన్ పుత్రే నివేశ్యచ. అంత గొప్పదండి సనాతన ధర్మం. 85 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, భార్యని మాత్రం నేను ఇంకా నాకు వైరాగ్యం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నానని విడిచిపెట్టే అధికారం పురుషుడికి లేదు. భార్యాన్ పుత్రే నివేశ్యచ, కొడుకు దగ్గరికి తీసుకెళ్ళి, ఒరే నాకు ఇక పూర్ణ వైరాగ్యం వచ్చింది, నేను మీకు బరువు అవుతాను,
మీరు నన్ను భరించడం కష్టంగా ఉంటుంది, నా ప్రవర్తన అదోలో అనిపిస్తుంది మీకు. కాబట్టి నేను ఎక్కడో ఏ గుహలోనో చెట్టు తొర్ర, శంకర భగవత్పాదులు అంటారు, చెట్టు తొర్రలున్నాయి, పర్వత గుహలున్నాయి, ఇంకా నీకు ఆవాసం ఏమిటి? ఆ చేతి కింద చెయ్యి పెట్టుకుని కౌపీనం పెట్టుకుని పడుకున్న